హైదరాబాద్ మాదాపూర్ సున్నం చెరువు పరిసరాల్లోని భూగర్భ జలాలు అత్యంత ప్రమాదకరంగా మారినట్లు హైడ్రా వెల్లడించింది. చెరువు సమీపంలో బోరుబావులు తవ్వి ట్యాంకుల ద్వారా సరఫరా చేస్తున్న నీటిని పరిసరాల్లోని ప్రజలు, హాస్టళ్ల విద్యార్థులెవరూ వాడవద్దని సూచించింది. అక్కడి భూగర్భ జలాలపై కాలుష్య నియంత్రణ మండలితో అధ్యయనం చేయించిన హైడ్రా ఆ నీటిని మరిగించి తాగినా ఆరోగ్యానికి హానికరమేనని పేర్కొంది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న నీటి వ్యాపారులపై కేసులు నమోదు చేస్తున్నట్లు హైడ్రా తెలిపింది. భాగ్యనగరంలో 6 చెరువులకు పునరుజ్జీవం కల్పించడం కోసం కృషి చేస్తున్న హైడ్రా ఆ నీటి వనరుల సమీపంలోని భూగర్భ జలాలపై దృష్టి సారించింది. అందులో భాగంగా తొలి ప్రాధాన్యంగా మాదాపూర్ సున్నం చెరువును ఎంపిక చేసుకున్న హైడ్రా అక్కడి పరిసరాల్లోని భూగర్భ జలాలు అత్యంత ప్రమాదకరంగా మారాయని తేల్చింది. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఉపరితల నీటితో పాటు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తోన్న తాగునీటి నమూనాలు పరీక్షించారు. ఆ పరిశోధనలో ట్యాంకర్లలోని నీటి నమూనాల్లో సీసం, కాడ్మియం, నికెల్ వంటి భారలోహాలు మోతాదుకు మించి ఉన్నట్లు తేలింది. అవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పీసీబీ హెచ్చరించింది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఉండాల్సిన మోతాదు కంటే 2-3 12 రెట్లు అధికంగా ఉండి ప్రజల ప్రాణాలను హరిస్తున్నట్లు పీసీబీ వివరించింది. సున్నం చెరువు చెంత ఏళ్ల తరబడి కొందరు బోరుబావులు తవ్వి ఆ నీటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మాదాపూర్ పరిసరాల్లోని హాస్టళ్లు, విద్యా సంస్థలు, హోటళ్లు, కాలనీలకు ప్రతి వేసవిలో పెద్ద ఎత్తున నీటిని సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే ఆ నీరంతా అత్యంత ప్రమాదకరమని పీసీబీ గుర్తించినట్లు వెల్లడించిన హైడ్రా స్థానిక ప్రజలు, హాస్టళ్లలో ఉండే విద్యార్థులు, యువత ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీటిని వినియోగించవద్దని సూచించింది. నిర్దిష్ట ప్రమాణాల కంటే 7-12 రెట్లు అధికంగా సీసం ఉన్నట్లు తేల్చింది. తద్వారా ఆ నీరు తాగితే చిన్నారుల మెదడు చురుకుదనంపై ప్రభావం చూపుతుందని, జ్ఞాపిక శక్తి తగ్గడం, రక్తహీనత, బాల్యం, యవ్వన దశలో కిడ్నీలపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, సంతానోత్పత్తిపైన ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారని వివరించారు. 2-3 రెట్లు అధికంగా కాడ్మియం, 2 రెట్లు అధికంగా నికెల్ ఉన్నట్లు గుర్తించారు. ఆ నీటిని మరగబెట్టి వినియోగించినా ప్రయోజనం ఉండదని వైద్యులు సూచిస్తున్నారని హైడ్రా పేర్కొంది. అందులో ఉండే సూక్ష్మ క్రిములు నశించినా భారలోహాలు కరగకపోగా మరింత ప్రమాదకరంగా పరిణమిస్తాయని హెచ్చరించింది. సున్నం చెరువు చెంతనే కాకుండా నగరంలో కాలుష్య కాసారంగా మారిన చెరువులు, మురుగు కాలువల సమీపంలోని భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయిలో కలుషితమైనట్లు పీసీబీ అధ్యయనంలో తేలిందని హైడ్రా వివరించింది. సున్నం చెరువు సమీపంలో బోరుబావులు తవ్వి నీటిని విక్రయిస్తోన్న వారిపై కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపింది. శేర్లింగంపల్లి, కూకట్పల్లి మండలాల సరిహద్దుల్లోని గుట్టల బేగంపేట, అల్లాపూర్ గ్రామాల మధ్య ఉన్న సున్నం చెరువు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురైందన్న హైడ్రా ఆక్రమణలను తొలగించి పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. మొత్తం 32.60 ఎకరాల విస్తీర్ణంలోని చెరువునకు పునరుజ్జీవనం కోసం 10 కోట్లతో హైడ్రా అభివృద్ధి పనులు చేస్తోంది.